తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య ఫోన్ ను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేశారు అని కౌశిక్ రెడ్డి బల్లగుద్ది చెప్తున్నాడు. దుబాయ్ లో రేవంత్ ఏం చేసేవాడో నాకు తెలుసంటూ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు కౌశిక్ రెడ్డి. త్వరలోనే అన్ని ఆధారాలు బయట పెడతామని కూడా చెప్తున్నాడు. నాపై ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి మై హోమ్ బుజ్జాకు రమ్మన్నాడని కూడా కీలక ఆరోపణలు చేశాడు. ఆ రాత్రి ఏం జరిగిందో ఆయనకే తెలుసన్న పాడి కౌశిక్ రెడ్డి త్వరలోనే అన్ని ఆధారాలను బయట పెడతానని కూడా తేల్చి చెప్పాడు. ఇక తాను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చానని, రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసునన్నారు పాడి కౌశిక్ రెడ్డి. దుబాయ్ లో రేవంత్ రెడ్డి ఏం చేసేవాడో త్వరలోనే చెప్తానని కూడా అంటున్నారు. ఇక తన భార్య ఫోన్ ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ నిర్వహించాడని, ఫోన్ ట్యాపింగ్ చేయడం కామన్ అని మాట్లాడారని గుర్తు చేసిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ చేయడం కామన్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన ఈడీ సిబిఐ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఫోన్లను, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి వింటున్నాడని కూడా ఆరోపిస్తున్నాడు. 118 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని అంటున్నాడు. తాను చేస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి తనపైన మరో కేసు పెడతారన్న విషయం కూడా తనకు తెలుసునని పాడి కౌశిక్ రెడ్డి అంటున్నాడు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా కూడా భయపడేది లేదు అని చెప్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏమన్నారో ఆయన వీడియో ఒకసారి చూద్దాం. నా సతీమణి ఫోన్ది కూడా రేవంత్ రెడ్డి గారు ఫోన్ హ్యాక్ చేస్తా ఉన్నారు. దీనికి ఎవిడెన్స్ గా ఎట్లా చెప్తా ఉన్నానంటే, అది కూడా మీ అందరు కూడా తెలవాలని చెప్తా ఉన్నాను. మొన్న నన్ను అరెస్ట్ చేసిన రోజు మా కమ్యూనిటీకి వచ్చి సీసీ కెమెరాలు మొత్తం కూడా అన్యాయంగా చెక్ చేస్తూ ఉంటే, ఇవాళ అక్కడ ఉన్న మేనేజర్, ఆ రోజు నేను కూడా లోకల్లో ఉన్నా, మాడు ఇంటికి రాకుండా చెక్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న మేనేజర్ నా సతీమణికి ఫోన్ చేసి ఆడ ఏం చేస్తున్నారో వీళ్ళు చెప్తా ఉంటే 2 నిమిషాల లోపలనే అక్కడికి వచ్చిన సిఐ ఆ మేనేజర్కి ఫోన్ చేసి, నువ్వు మేడంకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు, మేము ఇక్కడ ఏం చేస్తున్నామో ఎందుకు చెప్తున్నావు అని చెప్పిండు. మరి ఆయన నా వైఫ్కి ఫోన్ చేసింది ఈ పోలీసు వాళ్ళకి ఎట్లా తెలుసు? బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడారో కూడా మనం వింటున్నాం. నా భార్య ఫోన్ అయితే ఆయన ట్యాప్ చేశాడని కూడా ఆయన క్లియర్గా చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆయన సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాడని, ఓ హీరోయిన్ను బ్లాక్మెయిల్ చేసి మై హోమ్ బుజ్జాకు రమ్మన్నాడని కూడా కీలక ఆరోపణలు చేశాడు. ఆ రాత్రి ఏం జరిగిందో ఆయనకే తెలిసిన పాడి కౌశిక్ రెడ్డి త్వరలోనే అన్ని ఆధారాలను బయట పెడతానని కూడా తేల్చి చెప్తున్నారు. ఇక తాను కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చానని, రేవంత్ రెడ్డి గురించి మొత్తం తనకు తెలుసునని పాడి కౌశిక్ రెడ్డి అంటున్నారు. దుబాయ్లో రేవంత్ రెడ్డి ఏం చేసేవాడో త్వరలోనే చెప్తానని కూడా అంటున్నాడు. ఇక తన భార్య ఫోన్ ను కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేశాడు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ నిర్వహించాడని, ఫోన్ ట్యాపింగ్ చేయటం కామన్ అని మాట్లాడారని గుర్తు చేసిన ఆయన, ఫోన్ ట్యాపింగ్ చేయటం కామన్ అని మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన ఈడీ సిబిఐ కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ నాయకుల ఫోన్లను, కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేసి వింటున్నాడని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. 118 మంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్న రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టాలని కూడా అంటున్నాడు. తాను చేస్తున్న ఆరోపణలపై రేవంత్ రెడ్డి తనపైన మరో కేసు పెడతారన్న విషయం కూడా తనకు తెలుసునన్న పాడి కౌశిక్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు అంటూ కూడా ఆయన తేల్చి చెప్తున్నారు.